దేవుడా, నా పంట మొత్తం చనిపోయింది. నేను ఏమి చేయాలి? ఇంట్లో వండడానికి బియ్యం కూడా లేదు. పశువులకు గడ్డి కూడా అంతంత మాత్రానే దొరుకుతుంది. మనమందరూ కలిసి ఊరి చివర ఉన్న సన్యాసి వద్దకు వెళ్ళి ఈ సంకష్టానికి పరిహారం కనుగొందాం. అందరూ స్వామి వారి వద్దకు వెళ్దాము. నమస్కారం స్వామి గారు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? స్వామి పెట్టిన నాట్లు పండగనే చనిపోతున్నాయి. ఇళ్లల్లో ఆహారం కరువైంది. పిల్లలు పశువులు ఆకలితో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి స్వామి. ఈ కార్తీక మాసములో సూర్యుడు దక్షిణ దిక్కున ఉంటాడు. అది ఉత్తరానికి పయనిస్తే కొద్దిగా వర్షాలు మరియు సూర్యుని తాపముతో పంటలు బాగా పండుతాయి. ప్రయత్నించండి. సరి గురుగారు, దానికి మేము ఏం చేయాలి చెప్పండి. మీరందరూ కలిసి పంటను నాటే ముందుగా ప్రకృతి అనుకూలించమని కోరుకోండి. పంట బాగా పండితే అందరూ ప్రకృతిని కొలుస్తామని సంకల్పించుకోండి. ఆ తర్వాత పంటను నాటండి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. అందరూ పంట నాటడానికి పొలాలకి బయలుదేరుతారు. పొలం చేరగా అందరూ ప్రకృతిని ప్రార్థిస్తూ పంట బాగా పండాలని కోరుతూ పంట నాటుతారు. పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చిరుకే చేరగా కళ్ళు కళ్ళు మని పులకింతల్లో పుడమే పాడగా ఎత్తి కరి మబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని కడివాన జాడతో ఈ వేళ వల్లే చిరుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కొన్ని రోజుల తర్వాత క్రమంగా కనబడిన సూర్య కిరణాలతో సూర్యుడు దక్షిణ దిక్కు నుంచి ఉత్తరానికి కదులుతూ తన ప్రకాశంతో రోజులు పొడవుగా మారాయి. దీంతో పాటుగా వర్షం సహాయంతో పంటలు బాగా పండుతాయి. అరే, మన పంట పండిందిరో, ఇంకా సంబరాలే సంబరాలు. అందరూ కదలండి, పంట కోత కోయాలి. పెద్దలు పిల్లలు సంబరాలకు సిద్ధం చేసుకోండి. రేపే సూర్యుడు ఉత్తర దిక్కున చేరుతాడు. మనమందరూ చలిమంటలు వేసుకొని పండగ ఆచరిద్దాము.
దక్షిణ దిక్కు నుంచి ఉత్తరానికి క్రమించి ఉత్తర దిక్కు చేరిన రోజునే సంక్రాంతి పండగ జరుపుకుంటారు. ఆ పండుగన రైతులు ప్రకృతిని కొలుస్తారు, పశువులను పూజిస్తారు మరియు బంధుమిత్రులతో పాటు తీపి తిండ్లు పంచుకుంటూ సంబరాన్ని అంబరాలు తాకేలా జరుపుకుంటారు. ನಮ್ಮ ಅದ್ಭುತ ಪ್ರದರ್ಶಕರಿಗೆ ಭಾರಿ ಚಪ್ಪಾಳೆ ಕೊಡಿ.